అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పిల్లల కథల్లో పిల్లలకు నచ్చే చక్కని కథను పలికే బంగారం అనే కథ నుండి విందాం. పూర్వం అవంతి దేశాన్ని సత్యకీర్తి అనే మహారాజు పరిపాలించేవాడు. అతని రాజ్యంలో ప్రజలు పేదరికం అనేది ఎరుగురు. ఆ మహారాజు స్వయాన గొప్ప శాస్త్రవేత్త కాబట్టి దేశం శాస్త్రీయంగా సాంకేతికంగా ఎంతో పురోభివృద్ధిని సాధించింది. రాజు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ అందరికీ తలలో నాలుకలాగా మెలిగేవాడు. అంటే అందరికీ తగిన విధముగా మెలిగేవాడు అన్నమాట. ప్రజలు అతన్ని దేవుళ్ళ కొలిచేవారు. ఇలా ఉండగా ఓ ఉదయం రాజుగారి దర్శనార్థం ఓ ముసలివాడు వచ్చాడు. తనకంటే పెద్దవారు ఎవరికైనా సరే నమస్కరించడం రాజుగారికి అలవాటు. అతను అలాగే చూశాడు. దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి ఆ వృద్ధుడు ఇలా అన్నాడు: మహారాజా, నీవు వయసులో చిన్నవాడివి, గొప్ప రాజు అయినప్పటికీ వినయ సంపదలు కలవాడువు. నీ నమ్రతే నిన్ను 1000 ఏళ్ళు కాపాడుతుంది. హూ, నా కొడుకులు మనవలు ఉన్నారు, కానీ ఎందుకు అని నిట్టూర్చాడు. అతని కళ్ళల్లో నీరు తిరిగింది. ఆ మహారాజు ఆశ్చర్యపోయాడు. తన రాజ్యంలో అందరూ ఆనందంగా ఉన్నారనుకున్నాడు. కానీ ఈ వృద్ధుని వాలకం చూస్తే ఎంతో మనస్తాపానికి గురైన వాడిలా కనిపించాడు. మీ మనసులోని బాధ ఏమిటో చెప్పండి బాబాయ్ గారు అని వినయంగా అంటూ రాజు ఆ వృద్ధుణ్ణి ఆసనంపై కూర్చోపెట్టాడు. ఏం చెప్పమంటావు నాయనా? నీ రాజ్యంలో అద్భుత శక్తులుండే నిపుణులైన శాస్త్రవేత్తలు చాలామంది ఉన్నారుగా, వారికి చెప్పి నాకు ఒక మాట్లాడే మరబొమ్మను చేయించి పెట్టవు అన్నాడు కన్నీళ్ళు తుడుచుకుంటూ. అదేమిటి బాబాయ్ గారు, మరబొమ్మలు చేయగలరేమో కానీ మాట్లాడే మరబొమ్మలు ఎవరు చేయగలరు? ఎందుకు చేయలేరు నాయన? నీ తెలివితో సాంకేతికంగా నువ్వెన్నో విజయాలు సాధించావు. పుష్పక విమానాల వంటి విమానాలను, దూరశ్రవణ యంత్రాలను, విస్తృత వార్తలను, చలనచిత్రాలను శాస్త్రవేత్తలు తయారు చేయగలుగుతున్నారు. నువ్వు కనుక ఈ అద్భుత జ్ఞానాన్ని ఉపయోగించి ఆలోచిస్తే మాట్లాడే మరబొమ్మను తయారు చేయడం చిటికలో పని అన్నాడు అతను. సాలోచనగా చూశాడు రాజు. అసలు దాని అవసరం ఏమిటంటారు ప్రశ్నించాడు అతను. అవసరం నాలాంటి వృద్ధులకు చాలా ఉంది బాబు. నీ రాజ్యంలో అందరూ విజ్ఞానవంతులే. చిన్న పెద్ద అంతా శాస్త్ర సాంకేతిక పురోభివృద్ధితో సాధించిన యంత్రాల ముందు 24 గంటలు కూర్చుని కాలం గడుపుతున్నారు. ఈ విజ్ఞానమే మనిషిని మానసికంగా శారీరకంగా కూడా మనిషిని చేసేసింది. ఈ మిథ్యా నాగరికత మానవ సంబంధాలను తెంపేసింది. నా వాళ్ళ నుండి కనీసం ఓ పలకరింపో ఓ చిరునవ్వో నేను నోచుకోవడం లేదు. నా కొడుకులు మనవలకు నాతో ఇక మాట్లాడే తీరికెక్కడిది నాయనా? నేను ఏదైనా చెప్పబోతే మాకంత సమయం లేదు, మమ్మల్ని విసిగించొద్దని కసురుకుంటున్నారు. అందుకే బాబు, మా వాళ్ళని విసిగించే బదులు ఓ మాట్లాడే బొమ్మ కనీసం నా మాటలన్నీ వింటూ తలాడించగలిగితే ఓ వర్మమ్మను నాకు తయారు చేయించి పెట్టవు అంటూ చేతులు జోడించి బోరున విలపించాడు ఆ వృద్ధుడు. సత్యకీర్తి మహారాజుకు పరిస్థితి అర్థమైంది. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో మనిషికి అందుబాటులోనికి వచ్చిన సౌఖ్యవంతమైన యాంత్రిక జీవితము, పెనువేగము భావదారిద్ర్యానికి, వాగ్దారిద్ర్యానికే దారితీసి మానవ సంబంధాన్ని ఎలా విభిన్నం చేస్తున్నదో తెలిసింది అతనికి. వెంటనే అతను తన రాజ్యమంతటా ఒక ప్రకటన వేయించాడు. ప్రతి మనిషి తన కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా వృద్ధులతో, పిల్లలతో మాట్లాడడానికి ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలని, లేని పక్షంలో చిరచ్ఛేద శిక్ష అమలు చేస్తానని, ఆ తర్వాత కొంతకాలానికే మళ్ళీ మనుషుల మధ్యన మాటల వంతెన ఏర్పడింది. ప్రజలంతా మునుపటిలాగా సుఖ సంతోషాలతో జీవించారు. విన్నారు కదండి. ఇప్పుడు పిల్లలకు నచ్చే మరొక చక్కని కథను విందాం. ధ్రువ నక్షత్రం అనే కథను విందాం. ఉత్తానపాతుడు అనే రాజుకు 2 భార్యలున్నారు. వారి పేర్లు సునీత, సురుచి. రాజుగారికి సురుచి అనన ఎంతో ప్రేమ. ఆమె కొడుకు ఉత్తముడు. పెద్ద భార్య అయిన సునీత కొడుకు ధ్రువుడు. ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకునేవాడు. కానీ
తండ్రి పినతల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. అందువల్ల ధ్రువుడికి తండ్రి ప్రేమ కొరవైంది. ఒక రోజున తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చుని ఉన్నాడు. ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ధ్రువుణ్ణి చేదరించుకున్నాడు. తండ్రి నిరాధారణకు ధ్రువునికి దుఃఖం ఆగలేదు. అది చూసి పినతల్లి కఠినంగా, ధ్రువ, నీవు నా కడుపున పుడితే మీ తండ్రిగారి తొడపై కూర్చునే అదృష్టం కలిగేది. ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని ఆ శ్రీహరిని ప్రార్థించు. అప్పుడు నీకు ఉత్తముని స్థానం లభిస్తుంది అన్నది పినతల్లి సురుచి. జరిగిన విషయం అంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు. అప్పుడు తల్లి, నాయనా ధ్రువ, నీ పినతల్లి నిజమే చెప్పింది. తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకుని శ్రీహరిని గూర్చి తపస్సు చెయ్యి, ఫలితం ఉంటుంది అన్నది తల్లి. తల్లి మాటలకు ధ్రువుడు ఉత్తేజితుడయ్యాడు. తపస్సు చేయడానికి బయలుదేరిన ధ్రువునకు నారద మహర్షి ఎదురయ్యాడు. విషయం మొత్తం తెలుసుకుని నవ్వుతూ ఇలా అన్నాడు, నాయనా ధ్రువ, పసివాడివి, పినతల్లి మాటలకు ఇంత పట్టింపా? తపస్సు అంటే మాటలు కాదు, చాలా కష్టము. నీ నిర్ణయం మార్చుకో అన్నాడు నారదుడు. నారదుని మాటలకు ధ్రువుడు, మహర్షి, పినతల్లి మాటలు నాలో రేపిన బాధ అంతా ఇంతా కాదు. ఉత్తముని కన్న నేను గొప్ప స్నానం సంపాదించాలి. అది పొందడానికి నేను ఎంత కఠోర తపస్సైనా చేస్తాను అన్నాడు. నీ పట్టుదల గట్టిది. ఆ శ్రీ మహావిష్ణువును మనసును తలుచుకుని నిశ్చలమైన మనసుతో తపస్సు చెయ్యి. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి శ్రీహరిని మనసున తలచి ఒంటి కాలిపై కొన్ని సంవత్సరాలు కఠోర తపస్సును ఆచరించాడు. అతని తపస్సుకు మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి శ్రీహరిని స్తుతిస్తూ ఎన్నో స్తోత్రాలు చేశాడు. అంతటి శ్రీమన్నారాయణుడు, ధ్రువ, నీ మనసునందున్న కోరిక నెరవేరుస్తున్నాను. ఇంతవరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందగలిగావు. మహారాజువై గొప్పగా రాజమేలుతూ సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. లోకమంతా నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రమని పిలుస్తారు అని వరమిచ్చి అదృశ్యమైనాడు. నేటికీ కనబడే ఉత్తర ధ్రువంపై ఉన్న నక్షత్రమే ధ్రువ నక్షత్రం. ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి అనుకున్నది సాధించాడు. ఈ కథలో నీతి ఏమిటో మీరు మాకు కామెంట్స్ రూపంలో పంపించగలరు. ఇప్పుడు అబద్ధాల పోటీ అనే చక్కని కథను విందాం. విశాలపురం మహారాజు గరుడసేనునికి చక్కగా అబద్ధం చెప్పినతను నమ్మించగలిగిన వాడిని సన్మానించాలని ఒక విచిత్రమైన కోరిక కలిగింది. ఆయన ఆస్థాన విదూషకుడిని పిలిచి సంగతి వివరించాడు. విదూషకుడు ఒక్క క్షణం ఆలోచించి, దీనికి ఒకే ఒక తిరుగులేని రాజమార్గం ఉంది మహారాజా. మనం వచ్చే మాసంలో ఈ అబద్ధాల పోటీని ఏర్పాటు చేసి దేశం నలుమూల నుంచి అబద్ధాలు చెప్పడంలో రాటు తేలిన వాళ్ళందరినీ పాల్గొనవలసిందిగా ఆహ్వానిద్దాం. ఏమంటారు మహారాజా అని అడిగాడు. నీ ఆలోచన అద్భుతంగా ఉంది. వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేయి అన్నాడు గరుడసేనుడు. విదూషకుడు ఏదో సంకోచిస్తున్నట్టు వాడిలా ముఖం పెట్టి, మన రాజప్రసాద ప్రాంగణంలోని సభాభవనం ఇందుకు సరిపోదు. అందువల్ల ఉద్యానవనానికి తూర్పున ఉన్న క్రీడాభవనంలో పోటీకి వచ్చే వాళ్లకు వసతులు ఏర్పాటు చేసి అక్కడే పోటీలు నిర్వహిద్దాం. ఇందుకు అవసరమయ్యే ఖర్చులకు గాను 2000 వరహాలు ఇప్పించండి అన్నాడు. రాజు ఇందుకు సరేనని కోశాధికారి చేత విదూషకుడికి 2000 వరహాలు ఇప్పించాడు. మహారాజా, రేపు ఈ పోటీ గురించి దేశమంతటా చాటింపు వేయిస్తాను. ఈ క్షణం నుంచే పోటీలో పాల్గొనేందుకు వచ్చే వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు ప్రారంభమవుతాయి అన్నాడు విదూషకుడు. చివరకు అబద్ధాల పోటీ సభ ప్రారంభమయ్యే దినం రానే వచ్చింది. రాజు గరుడసేనుని ఉదయం 8 గంటలకే పోటీలు ప్రారంభించవలసిందిగా విదూషకుడు చెప్పడం వల్ల ఆయన ఆ సమయానికి ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. అయితే గరుడసేనుడికి అక్కడ పోటీ కార్యక్రమాలకు సంబంధించిన హడావుడి ఏమాత్రం కనిపించలేదు. అంతేకాక తను కూర్చోవడానికి ఆసనం కూడా లేదు.
గరుడసేనుడు అక్కడ ఉన్న కాపలాభటుని పిలిచి, ఈరోజు ఇక్కడ అబద్ధాల పోటీ జరగవలసి ఉంది కదా, ఇంతవరకు ఆ కార్యక్రమం అమలు జరపడానికి ఎలాంటి ప్రయత్నం జరుగుతున్నట్లు కనబడదేం అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే భటుడు, క్షమించండి మహారాజా, మీరనేది ఏమిటో నాకు తెలియదు అన్నాడు భయంగా. అంతలో విదూషకుడు అక్కడికి వచ్చాడు. గరుడసేనుడు అతని కేసి కోపంగా చూస్తూ, నువ్వు ఇంతవరకు ఈ అబద్ధాల పోటీ గురించి చాటింపు వేయించలేవా లేదా? ఎవరూ రాలేదేం? అసలు పోటీ గురించిన ఏర్పాట్లే లేవు, నువ్వు ప్రారంభించినట్లు లేదు, నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు. దీనికి విదూషకుడు చేతులు కట్టుకుని, క్షమించాలి మహారాజా, మీరనేది ఏమిటో నాకు తెలియడం లేదు. మీరేదో ఏర్పాట్లు అంటున్నారు, వాటి గురించి తమరు నాకేం చెప్పలేదు. మీ ఆజ్ఞను ధిక్కరించడం చేత సాహసం చేయగలనా? అసలు విషయం ఏమిటో సెలవీయండి అన్నాడు. విదూషకుడు ఇలా అనగానే గరుడసేనుడికి విషయం అర్థమైంది. ఆయన పెద్దగా నవ్వి, అయితే అబద్ధాల పోటీ పూర్తయిందన్నమాట. మొత్తానికి ఇలాంటి పోటీలో నిన్ను మించినవాడు లేడని నిరూపించుకున్నావు. నేను నీకు ఇచ్చిన 2000 వరహాలు తిరిగి ఇవ్వనవసరం లేదు, అదనంగా మరొక 2000 వరహాలు ఇస్తున్నాను అంటూ విదూషకుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు. ఇప్పుడు స్నేహము అనే ఒక చక్కని కథను విందాం. ఒకరోజు ఇద్దరు స్నేహితులు వేసవి సెలవులకు పట్టణంలో ఉన్నవారి బంధువుల ఇంటికి పోతున్నారు. అది అడవిదారి. దారిలో వారికి ఒక ఎలుగుబండు కనిపించింది. దాన్ని చూసి ఇద్దరు స్నేహితులు పరిగెత్తుకుంటూ ఒక చెట్టు వద్దకు చేరారు. ఒకడు చెట్టుపైకి ఎక్కాడు. రెండో వానికి చెట్టు ఎక్కడం రావడం లేదు. పోని మిత్రుడైనా సాయం చేస్తాడేమోనంటే ముందే చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. రెండోవాడు వెంటనే ఒక ఉపాయం ఆలోచించి చచ్చిన వాడిలా ఆ చెట్టు క్రిందే పడుకునున్నాడు. ఇంతలో ఎలుగుబంటు రానే వచ్చింది. శవములా పడుకున్న వాడిని వాసన చూసి సచ్చిన శవమని ఎలుగుబంటు వెళ్ళిపోయింది. ఎలుగుబంటు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత చెట్టెక్కిన వాడు దిగి పడుకున్నవాడి దగ్గరకు వచ్చి, మిత్రమా, ఆ ఎలుగుబంటు నీ చెవిలో ఏం చెప్పింది అని అడిగాడు. దానికి సమాధానంగా రెండోవాడు ఆపదలో ఉన్న మిత్రుడికి సాయపడిన వానితో స్నేహం చేయరాదని చెప్పింది అన్నాడు. అది విన్న మిత్రుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఇప్పుడు వేరొక చక్కని కథను విందాం. బాతు బంగారు గుడ్డు అనే ఒక చక్కని కథను విందాం. ఒక గ్రామంలో సూరయ్య అనే రైతు దంపతులు ఉన్నారు. అతను ఒక బాతు పిల్లను తెచ్చి ముద్దుగా పెంచసాగాడు. బాతు పిల్ల పెరిగి పెద్ద అయింది. ఒకనాడు అది బంగారు గుడ్డు పెట్టింది. సూరయ్య దంపతుల ఆనందానికి అంతుల్లేవు. అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చొప్పున ప్రతిరోజు పెడుతూనే ఉన్నది. సూరయ్య దంపతులకు రోజూ బంగారం లభించడంతో ఆనందంతో ఒళ్ళు మర్చిపోయారు. ఆ దంపతులిద్దరికీ దురాశ కలిగింది. ఒకరోజు సూరయ్య దంపతులు, ఆ బాతు రోజుకో బంగారు గుడ్డు పెడుతున్నది కదా, దీని పొట్టలో ఇంకా చాలా బంగారు గుడ్లు ఉండి ఉంటాయి. ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి ఉండడం కంటే ఆ బాతును కోసి దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే బోలెడు బంగారం ఒకేసారి దొరుకుతుంది అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆలస్యం ఎందుకని సూరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చీల్చాడు. కానీ అందులో ఒక బంగారు గుడ్డు కూడా కనబడలేదు. సూరయ్య దంపతులు లబోదిబోమని నెత్తి నోరు కొట్టుకుని కృంగి కృషించి నశించారు. విన్నారు కదండి. ఇప్పుడు వేరొక చక్కని కథను విందాం. ఇప్పుడు అన్న తమ్ములు అనే ఒక పిల్లలకు నచ్చే చక్కని కథను విందాం. రామాపురం అనే గ్రామంలో ఇద్దరు అన్నతమ్ములు ఉన్నారు. వారి తండ్రి చనిపోతూ వాళ్ళిద్దరికీ ఒక మామిడి చెట్టు, ఒక ఆవు, ఒక కంబళి ఇచ్చి వాటిని ఇద్దరూ సమానంగా అనుభవించమని చెప్పి చనిపోయాడు. ఆ ఇద్దరిలో తమ్ముడు అమాయకుడు, అన్నేమో గొడుసువాడు. అన్న తమ్ముడితో, నాన్న మనకు ఒకే చెట్టు, ఒకే ఆవు, ఒకే కంబళి ఇచ్చాడు కదా, వాటిని ముక్కలు చేయకూడదు, కనుక వాటిని కలిసి ఉపయోగించుకుందాం. చెట్టు మొదల భాగం నీకు, పై కొమ్మల భాగం నాకు, అట్లాగే ఆవు ముందు భాగం నీకు, వెనుక భాగం నాకు. ఒక కంబల్ని పగలంతా నువ్వు వాడుకో, రాత్రికి నాకు ఇచ్చేయి అన్నాడు.
అందులోని కపటం తెలియక సరేనన్నాడు తమ్ముడు. రోజు తమ్ముడు చెట్టు మొదట కుదుళ్ళలో నీళ్లు పోసేవాడు. ఆవుకు మేత కుడితి పెట్టేవాడు. చెట్టు కొమ్మలకు కాసిన కాయలు పండ్లు అన్న తీసుకునేవాడు. ఆవు పాలు కూడా తానే పితుక్కుపోయేవాడు. కంబలి మాటకు వస్తే పగలు దాని అవసరం ఉండదు కనుక తమ్ముడు దానిని ఎండలో వేసి దులిపి మడత పెట్టేవాడు. అన్న చక్కగా రాత్రిపూట దానిని కప్పుకునేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తమ్ముడికి పెళ్ళి అయింది. అతని భార్య అమాయకుడైన తన భర్తను ఎట్లా మోసం చేస్తున్నాడో గమనించింది. భర్తతో ఒక మాట చెప్పి అదేవిధంగా చేయమన్నది. భార్య మాట ప్రకారం తమ్ముడు ఒక గొడ్డలు తెచ్చి దానితో చెట్టు మొదలు నరకబోయాడు. అన్న కంగారు పడి అడ్డు వచ్చి ఇదేం పని అని మందలించాడు. ఈ చెట్టు మొదలు నాది కదా, నా ఇష్టం అన్నాడు తమ్ముడు. మొదలు నరికితే చెట్టు మొత్తం చచ్చిపోతుంది, అలా చెయ్యకు, ఇక నుంచి కాసే పండ్లు సెరసకం చేసుకుందాం అన్నాడు అన్న. అన్న పాలు పితికే వేళకు తమ్ముడు ఆవుకు మేత వేయకపోగా ఒక కర్ర తీసుకుని ఆవు ముట్టె మీద కొట్టాడు. పాలివ్వకుండా ఆవు అన్నం తన్నింది. అదేమిటి అని అడిగితే ఆవు ముందర భాగం నాది కదా, నా ఇష్టం అని బదులు చెప్పాడు తమ్ముడు. అన్న అప్పుడు ఇక మీదట ఇద్దరము ఆవును మేపుదాం, పాలు కూడా సమానంగా పంచుకుందాం అన్నాడు. ఆ మరునాడు తమ్ముడు కంబల్ని పగటిపూట నీటిలో తడిపి ఆ తడి కంబల్ని సాయంత్రం అన్నకు ఇచ్చాడు. అన్న దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. దానితో అన్నకు బుద్ధి వచ్చి తన తప్పు క్షమించమని తమ్ముని బతిమాలాడు. ఆ తర్వాత అన్నతమ్ములిద్దరూ సమానంగా అనుభవిస్తూ హాయిగా సుఖంగా జీవించారు. ఈ కథలోని నీతి ఏమిటి? అమాయకులను ఏనాడు మోసం చేయకూడదు. ఇప్పుడు పిల్లలకు నచ్చే చక్కని కథను, అందరికీ తెలిసిన కథను విందాం. ధనవంతుడు బంగారం. ఒక ఊరిలో రామనాథం అనే ధనవంతుడున్నాడు. అతనికి బంగారమైన తన కూతురన్నా ఎంతో ఇష్టం. ఆ ధనవంతుడు ఇంకా ఎంతో బంగారం సంపాదించి సుఖించాలని అతని కోరిక. ఒకనాటి రాత్రి దేవత అతనికి ప్రత్యక్షమై తనకేమి కావాలో కోరుకోమనను. అత్యాశ కలిగిన ధనవంతుడు నేను ఏది తాకినా అది బంగారం కావాలని కోరుకున్నాడు. తదాస్తు అని దేవత మాయమైంది. తెల్లవారిన తర్వాత ధనవంతుడు తన ఇంటి వెనుక తోటలోకి పోయి అక్కడ కొన్ని వస్తువులను తాకాడు. అవి అన్నీ బంగారంగా మారాయి. ధనవంతుని ఆనందానికి అవధులు లేవు. ధనవంతునికి ఆకలి వేసి ఫలహారం చేయుట కూర్చుని పళ్ళెంలోని ఫలహారాలు తాకాడు. అది కూడా బంగారంగా మారినవి. ఏది తాకిననో అది బంగారంగా మారుతూ ఉండెను. ఆ ధనవంతుడు ఆకలితో ఉండి కూడా ఏమీ తినలేకపోయాడు. ఇంతలో తన ముద్దుల కూతురు పరుగున వచ్చింది. సంతోషంగా ఆమెను ఎత్తుకొని ముద్దాడాడు. ఆమె కూడా బంగారు బొమ్మగా మారిపోయింది. అప్పుడు ధనవంతునికి తన తప్పేమిటో తెలిసింది. చాలా దుఃఖించాడు, బాధపడ్డాడు, దేవతను ప్రార్థించాడు. ఆమె మళ్ళీ ప్రత్యక్షమైనది. తనను క్షమించమని, ఇచ్చిన వరమును తిరిగి వెనక్కి తీసుకోమని వేడుకొన్నాడు. ధనవంతుని కోరికను మన్నించి దేవత ఒక కూజాతో కొంత నీరు ఇచ్చి దానిని బంగారంగా మారిన వస్తువుల మీద చల్లితే అవి మళ్ళీ యథాస్థితికి వచ్చునని చెప్పి ఆ దేవత అదృశ్యమైనది. ఈ కథలో నీతి ఏమిటో మీరు మాకు కామెంట్స్ రూపంలో పంపించగలరు. ఇప్పుడు మరొక చిన్న మంచి కథను విందాం. రామయ్య రాబందు అనే కథను విందాం. రామయ్య పొలం దున్నడానికి వెళ్ళి అక్కడ వలలో చిక్కిన రాబందువును చూచి జాలితో దాన్ని వదిలేశాడు. ఆ తరువాత రామయ్య భోజనం తరువాత అలసటగా ఉండి ఒక పాత గోడ ప్రక్కగా నిద్రించాడు. ఆ పాత గోడ త్వరలో ఒక పాము రామయ్యను కాటు వేయడానికి రావడం గమనించింది రాబందు. ఆ పామును ఒక్కసారిగా కాళ్ళతో తన్నుకుపోయింది. ఈ అలికిడికి నిద్రలేచిన రామయ్య రాబందు చేసిన సహాయానికి ఆశ్చర్యపడ్డాడు. ఈ కథలో నీతి ఏమిటి? ఒక మంచి పని మరో మంచి పనికి ప్రోత్సహిస్తుందనేదే ఈ కథలో నీతి. విన్నారు కదండి. ఇటువంటి పిల్లలకు నచ్చే చక్కని కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.